కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కేంద్ర మంత్రి ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్డీఏ కూటమి నేతలకు శ్రీనివాస్ వర్మ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ బ్రేక్ఫాస్ట్ ట్రీట్ కు తెలంగాణ సీఎం హాజరవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. तू देखने भी देगा एलसीडी రొటీన్ గా జరిగేటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్. యాక్చువల్గా నేను ఆంధ్ర నుంచి చాలామంది లోకల్ ఎమ్మెల్యేస్, ఉమెన్ ఎమ్మెల్యేస్ వీళ్ళంతా కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు, నేను అందరూ కూడా మన రామ్మోహన్ నాయుడు గారు, కమిసాన్ గారు అందరిలో కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా నేను ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పిలవడం జరిగింది. దాంతోపాటు ఎన్డీఏ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి మిత్రులు లక్ష్మణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా అధ్యక్షులుగా ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి పూర్వ స్నేహం కారణంగా బ్రేక్ఫాస్ట్కి అవకాశం ఉంటే రెండని నేను ఆయన్ని అడిగినప్పుడు తప్పనిసరిగా బ్రదర్ నేను వస్తాను. అందరూ కలిపి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశాం. కానీ ఇందులో వేరే రకమైనటువంటి రాజకీయ కోణం ఏమీ లేదు. వెరీ క్లియర్. కంప్లీట్ ఈవీ బస్సెస్ని హైదరాబాద్లో ఉండాలి డిసెంబర్ 9 కల్లా, డిసెంబర్ ఎండింగ్ కల్లా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా కుమారస్వామి గారు నేను ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన వచ్చి మేము బస్సులు ఆల్రెడీ శాంక్షన్ చేసాం, బస్సులు రిలీజ్ అవ్వడం ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవీ బస్సెస్కి తెలంగాణకి రిలీజ్ చేయాలని ఆయనకి కుమారస్వామి గారికి నాకు ఒక